సో గాస్ నేను ఒక వీడియో చేయకపోతున్నా ఏంటంటే మనం నేర్చుకోపోతున్నాం అమ్మవారి ఎలా కోపంలో రక్త బీచ్ని ఎలా చంపేసింది. సో గాస్ మనం అన్ని క్లియర్లా గణేశుడు మీకు గణేశుడు కూడా వీడియో పంపించాం కావాలంటే చూసుకోండి. ఏ వీడియో అంటే ఫస్ట్ అమ్మవారు ఏమైందంటే శివుడు మధ్యాహ్నంలో ఉన్నాడు. రక్త బీచ్లో ఏం చేసిందంటే రక్త బీచ్లో అమ్మవారిని తిడుతుండ్రు కొడుతుండ్రు. ఆయన ఖజానా కావాలి కానీ ఖజానా కావాలన్నా అమ్మవారిని రక్త బీచ్ అమ్మవారిని రిక్వెస్ట్ చేసిండు. కానీ అమ్మవారు ఏం చేసిందంటే సరే అన్నీ రక్త బీచ్లో కదా ఎవరిని చంపాడు కదా ప్రామిస్ కూడా చేసిండు ఆయన చంపానని. ఖజానా ఇచ్చేసింది, గొలుసులుంటే అన్ని ఇచ్చేసింది. మళ్ళీ అందరిని చంపేసినప్పుడు అమ్మవారు ఎంత కోపంటే అందరి చంపేసేలు ఎక్కువ కోపం ఉంది. అంత కోపం కాళికమ్మలు ఎక్కువ ఉందా. అప్పుడు ఏమైందంటే అప్పుడు రక్త బీచ్లో నువ్వేం చేయలేకపోతావు, నన్ను ఏం చేయలేకపోతావు, ఎందుకంటే నేను ఖజానా తీసుకున్నా. అమ్మవారి కోపంలో పడే ఏం చెప్పిందంటే నేను నాకు ప్రామిస్ చేసినావు కదా ఎవరిని చంపేయనని, మళ్ళీ ఎందుకు ఇలా చేస్తున్నావు, ఇప్పుడు వచ్చినా అంటే చంపేస్తా నేనంటే రక్త బీచ్ నవ్వుకుంటూ చెప్పిండు నన్ను ఏం చేయలేవు, నాది సూపర్ పవర్స్ ఉన్నాయి అని చెప్పింది. అమ్మవారు ఏం చేసినంటే కాళికమ్మ లెక్క రూపంలో మారి ఆయన ఎంత చంపినా రాత్రి బ్లడ్తోనే మళ్ళీ ఇంకొక రక్త బీచ్ ఫామ్ అయిపోతుంది. అలానే ఆయన కొత్త పవర్తో త్రిశూలం తీసుకొని చంపేసింది. అందుకనే మనం కాళికమ్మ పండుగ చేసుకుంటాం. అందుకనే అమ్మాయిలు అమ్మ వీళ్ళందరూ అందుకనే కొంతమంది అంటా ఉంటారు అమ్మవారి అమ్మాయిలు కాబట్టి. మరి బాయ్స్ ఎవరు మనం తెలుసుకుందాం. ఇది సెకండ్. ఫస్ట్ అయిపోయింది అమ్మాయిలది అమ్మవారి. ఇప్పుడు సెకండ్ బాయ్స్ ఏంటంటే బాయ్స్ శివుడు. అంటే ఇప్పుడు ఏ డ్రెస్ తీసుకున్నా బ్లూ అంటే వేరే కలర్ కదా, అంటే బ్లూ కలర్ది ఎవరు శివుడు. మీకు తెలుసు అసలు శివుడు ఎందుకు బ్లూ కలర్లో ఉంటారని? ఎందుకంటే శివుడు చిన్నప్పటి నుంచి ఆయన బ్లూ కలర్ మారిండు అంటే కృష్ణుడు లెక్క. ఎందుకంటే గణేశుడు ఏం చేసిందంటే ఆయన రూపంలో శివుని బ్లూ కలర్ చేసుకుంటాడు. అందుకనే బాయ్స్ శివుడు అనుకుంటారు. పెద్దవాళ్ళ చిన్నోళ్ళేమంత కాదు. థర్డ్ స్టెప్ ఏంటంటే చిన్నోళ్ళు అందరు అనుకుంటారు చిన్నోడు గణేశుడులే అనుకోయి. అది నిజమే, చిన్నోడు గణేశుడు కూడా మనంతా చిన్న లెక్కనే ఉంటాడు. వెయిట్ కూడా అంతే, గణేశుడు కూడా అంతే సేమ్. అందుకనే గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. సరేనా, బాయ్.